విజయవాడలోని వాంబే కాలనీలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు పునరావాస కేంద్రాలకు క్యూ కడుతున్నారు. స్థానిక ఫ్లైఓవర్ చౌరస్తా నుంచి ప్రకాష్ నగర్, సింగ్ నగర్ వైపు కర్రల సాయంతో వరద నీటిలో తరలి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదిత్ సింగ్ నగర్లో పడవల్లో పునరావాస కేంద్రాలకు వెళుతున్నారు. మా ప్రతినిధి మల్లికార్జున్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నుంచి కూడా వరద అనేది కొంచెం తగ్గుముఖం పడతానే ఉంది. వరదలు తగ్గే కొద్ది అటు నుంచి ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ కూడా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే శిబిరాలు రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న కొంతమంది జనం వెళ్ళినప్పటికీ ఈ రోజు చాలా ఎక్కువగా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మా, ఏ ఏరియా నుంచి వస్తా ఉన్నారు మీరు? అంటే మా అమ్మగారింటికి రైల్వే స్టేషన్. నీళ్లు అవన్నీ ఏమీ లేవు కదా, నిన్న ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్లు. ఇవాళ కొంచెం తగ్గి నేను వెళ్ళిపోతున్నాం, చుట్టాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఫోన్లు మాట్లాడుకోవడానికి ఛార్జింగ్ లేదు. ఏం చేస్తాం? వాంబై కాలనీ నడుచుకుంటానే వస్తున్నాం. మొత్తం ఉన్నాయి, ఇంత లోతు వరకు ఉన్నాయి, నడుముల పైన ఉన్నాయి నీళ్లు. నడుముల పైన నీళ్ళలో నుంచి కూడా నడుచుకుంటూ ఆ కాలనీ నుంచి, ముంబై నుంచి కాలనీ నుంచి కూడా బయటికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నడుచుకుంటూ అందరూ కూడా రిలీఫ్ క్యాంపులకి బయటికి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాము, వాటర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా ఫ్యామిలీలు ఇటు నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ వద్దకి నుంచి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఏదైతే ఆహార పొట్లాలన్నీ పంపిణీ ఇక్కడి నుంచి లోపలికి పంపిణీ జరుగుతూ ఉందో ఇక్కడికి చాలామంది వచ్చి, అంటే కొంతమంది బాధితులు లోపలే ఉంటాం, వారికి ఆహారం తీసుకెళ్లాలన్నా, త్రాగునీరు తీసుకెళ్లాలన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు కూడా బాధితులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా అట్లాగా పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అందరూ కూడా వారికి సంబంధించి వాటర్ బాటిల్స్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, అలాగే వారికి సంబంధించిన ఆహారాన్ని పంపిణీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేస్తూ కూడా ముందుకు వెళ్తా ఉంది. వరద అనేది ఈ రోజు నుంచి తగ్గుముఖం కొంచెం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం నడుస్తున్న ఈ ప్రాంతంలో నిన్న ఇదే సమయానికి నడువుల లోతు పైగా కూడా నీళ్ళు అనేది ఇక్కడ కనిపించింది. ఇప్పుడు మోకాళ్ళ లోతు నీళ్లు కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంది. తగ్గుముఖం పడుతున్న తరుణంలో కూడా ఇలాగ మూగజీవాలను తీసుకొని కూడా వారు తమ నివాసాల నుంచి రిలీఫ్ క్యాంపులకు బయటకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరద నీళ్లు మరింత ఎక్కువగా వస్తే కనుక ఇబ్బంది పడతాము. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి మేము ముందుగానే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇల్లు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాగా ఒక్కొక్కరుగా ఫ్యామిలీలు తమ వద్ద ఉన్న కర్రలు, అలాగే తమ వద్ద ఉన్న వస్తువులను తీసుకొని ఒకటి వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనుకుంటే వాటిని తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి ముందు అనే ఉద్దేశంతో వారు రిలీఫ్ క్యాంపుల నుంచి రిలీఫ్ క్యాంపుల వద్దకు వెళ్ళిపోవాలని కూడా నడుచుకుంటూ, ఎందుకంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అవతల ఉన్న ప్రాంతాల నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇట్లాగా ఒకరికొకరు చేతులు పట్టుకొని కర్రలను తీసుకొని స్వయంగా తమ నివాసాల నుంచి బయటికి ఏదైతే వరద ముప్పు లేని సురక్షితంగా ఉన్న ప్రాంతాలకి తరలి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ సింగ్ నగర్ వద్ద కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే సింగ్ నగర్ ఫ్లైఓవర్ దాబా కొట్టూరు సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రకాష్ నగర్, బాంబే కాలనీ వెళ్ళే దారిది. ఈ దారి మొత్తం కూడా మనం నిన్న ఈ ప్రాంతంలో నుంచొని చూస్తే కనుక దాదాపుగా భుజాలు అంటే పేకల్లోతు వాటర్ అనేది రావడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఒకసారి రిస్క్ చేసుకొని మరి లోపలికి వెళ్దాం. అసలు లోపల ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సహాయ సహకారాలు అసలు అందుతున్నాయా లేదా అనేది బిగ్ టీవీ తరపు నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రోడ్డు మొత్తం చూస్తే కనుక మొత్తం కూడా ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం కొంచెం 2-3 అడుగులు తగ్గటం వల్ల ప్రస్తుతం వాటర్ అనేది నడుములోతు వాటర్ అనేది వస్తూ ఉంది. ఇంకా పోయే కొద్దీ వాటర్ అనేది పెరుగుతూ వస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు సైడ్ సింగ్ నగర్ ప్రాంతం నుంచి వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అయిన ప్రాంతం మొత్తం కూడా ఇటే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రకాష్ నగర్ కానీ, బాంబే కాలనీ కానీ, ఆ పైన ఉన్న స్టేడియం కానీ మొత్తం అన్నీ కూడా మునిగిపోయి ఆ తర్వాత ఉన్న ప్రాంతాలకు కూడా వాటర్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. స్ట్రక్ అయిన వాటర్ కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఫ్లో అనేది కొంచెం తగ్గినప్పటికీ వాటర్ మాత్రం స్టక్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా ఇటు సైడు బయటికి రిలీఫ్ క్యాంపులకు వెళ్లేందుకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది కాలనీ వాసులు కూడా వాళ్ళ స్పందన ఏ విధంగా వస్తుంది? మేము ప్రాయకపురం నుంచి వస్తున్నాం, ప్రకాష్ నగర్ నుంచి అండి.
ఇక్కడ మా అమ్మగారు ఉన్నారు, గుండె ఆపరేషన్ చేయించుకుంది, ఆమెకి కాళ్ళు పుల్లు పడిపోయినాయి, తీసుకెళ్తాకంటే ఒక్కడు సహాయం చేయట్లా. ఒక్కడ మంచిలు రాత్రి నుంచి ఒక్కడ మంచిలు కానీ హెలికాప్టర్ల మట్టికి మేము ఆహార పొట్లాలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అన్నారు. ఒక్కడు మాకు సాయం చేయట్లా, ఒక్కడు మాకు అన్ని ఇచ్చేస్తున్నారు, అల్లాడిపోతున్నారు. 3 చచ్చిపోయారు అక్కడ. గవర్నమెంట్ నిద్రపో ప్రకాష్ నగర్లో ఒక్కరు రాలా. ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్ సెంటర్లోనే ప్రకాష్ నగర్ కానీ ఆ కంట్రీకి కానీ రాజునగర్ కానీ మొత్తం ఒక్కడ లేదండి. అంతా పరిస్థితి ప్రాణం ఉంది. వచ్చి వీళ్ళు అక్కడికి వచ్చి సహాయం కోసం కూడా అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వాంబా కాలనీ సి బ్యాక్ నుండి 20 ఇక్కడ ఈ లోతులో ఉందన్న ఆడ కూడా ఈ లోతులో ఉన్నాయి. కానీ దేనికైనా కానీ అక్కడికి ఏమీ రావట్లేదు. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము. ఇవాళకి 3 రోజుల నుంచి కనీసం ఎవరు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ల పైనుంచి బాంబే కాలనీ నుంచి కూడా స్వయంగా వారు ఆహారం కోసం, త్రాగునీరు కోసం అయితే వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం కూడా వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొత్తం కూడా బిగ్ టీవీ తరఫు నుంచి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సింగనగర్ దాబా కొట్లు 3 రోజుల నుంచి వాంబే కాలనీ, రాజీనగర్, సింగనగర్, ప్రకాష్ నగర్, కండ్రిక మొత్తం 15 అడుగులు ఎత్తు నీళ్లు నిండిపోయినాయి. మొత్తం వర్షం చాలా లక్షలాది మంది ఇక్కడ ఉన్న ప్రజలు 3 లక్షల మంది. 3 లక్షల మంది ప్రజలకు కూడా చాలా ఇబ్బంది, ఆందోళనగా ఉన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మొత్తం చనిపోయే టైం కూడా వచ్చింది. అస్సలు నీళ్లు కూడా లేవు. నిన్నటి వరకు అయితే నీళ్లు అయ్యి దొరికినాయి కొద్దో గొప్ప. ఇప్పుడు ఏమీ లేవు, చాలా కష్టాల్లో ఉన్నారు. అధికారం దీన్ని తీసుకోవాలని మేము వృద్ధులకి కోరుకుంటున్నాం. అది మాది మొత్తం అడుక్కుని తీసుకొస్తున్నాం. చెప్పాలంటే అడుక్కోవడమే. గంగనమ్మ గుడి కాడ నుంచి జెండా చెట్టు రోడ్ల నుంచి మేము ఆ ఫ్లైఓవర్ వరకు వెళ్ళి నడుచుకుని తీసుకొచ్చామండి. నిన్న మార్నింగ్ ఒక వాటర్ బాటిల్, ఒక పాల ప్యాకెట్, 2 సాంబార్ రైస్ ఇవే మాకు అందిని. నిన్న పొద్దున్న తీసుకున్నాము. ఇవాళ వరకు ఎవరు తొంగి చూసి నాదుడే లేడు. ఇదండి ఇలా మాది వాంబే కాలనీ అండి. నడుచుకుంటా వస్తున్నాం. అక్కడ నుంచి కర సహాయం ఇంకా ఈ అందిని అండి మాకు. ఇయే ఇంకా ఫుడ్ గిడ్డు ఏమీ లేదు, ఇయే అందిని మాకు. ఇదండి ఇక్కడ వివేకానంద తీసుకుని ఎదురుగా రైస్ ఏం బాగోలా. ఒకళ్ళకి అందితే ఒకళ్ళకి అందట్లా. చచ్చిపోవటమే జనాలు. ఈ ఆడోళ్ళ ఉండి ఇలా మోసుకురావాలి. ఆ పడవలు ఉన్నాయంటే పేరుకే, ఎవరికి ప్రాణాలు పోతున్నారు. డబ్బులు ఇస్తామంటే ఆ పడవలు వెళ్తున్నాయి. 10,000, 5,000 ఎక్కించుకోవట్లా. 5,000, 10,000 ఇస్తామంటే, ఫోన్ పే చేస్తామంటే అప్పుడు ప్రాణాలు పోతే వస్తున్నాడు నా కొడుకులు. ఎంతమంది అని చచ్చిపోతారు ఈ 10 రోజుల్లో. చంద్రబాబు నాయుడు గెలిచి ఏం చేస్తున్నాడు? గెలిచి ఎందుకు గెలిచాడు? గెలిచి ఇలా చేశాడు. వాతావరణం అంతా నాశనం చేశాడు. ఆ జగన్ దయ వల్లైనా బాగా బతికేవాళ్ళం. మేము ఇదే ఏరియానండి. గంగనమ్మ గుడి కాడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళాము. ఈ దొరికినాయండి. ఫుడ్ గిడ్డు ఏం లేదు. ఇంకా మాకు లైన్ ఒకటే లైను. ఎవరైనా కనీసం ఇళ్ళ సొందులోకి వచ్చైనా చూడాలిగా. మెయిన్ రోడ్ వాళ్ళకే ఇస్తున్నారంట అండి. ఇంట్లో వాళ్ళు మరి సొందుల వాళ్ళు ఏమైపోవాలి? మెయిన్ రోడ్ వాళ్ళే వెళ్తున్నారు. 300 బోర్డులు వచ్చినాయి అంట సింగ్ నగరానికి. ఒక్క బోర్డు మా రోడ్లకు వచ్చింది లేదండి. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు చాలా ప్రాబ్లం. కొద్దిగా ఎవరితో నన్ను దాటిస్తుండే. కొద్దిగా మీకు దండం పెడతా. మాది లోనా సెంటర్. ఈ మెయిన్ రోడ్లో పెద్ద రోడ్డు ఏదైతే ఉందో అందులోనే ఫుడ్ అందుతుంది, కానీ సందుల్లోకి ఎవరు వెళ్ళట్లా. మేము సేవ చేయడానికి వచ్చాం. మా డబ్బులతో బిస్కెట్లు అన్నీ కొనుక్కొని వచ్చాం. అక్కడ ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర వాటర్ బాటిల్ బిజినెస్ జరిగింది. కావాలంటే మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేస్తానంటే ఏంటి, డబ్బులు ఇచ్చావు నేను చెప్పేస్తానంటానే ఏంటి, మొత్తం ఆపాడదెంగారు. ఒక పాప చూసాగా పాపను చూసి కనీసం అసలు వాటర్ బాటిల్ ఇవ్వలేకపోయా. మేము సింగనగర్ నుంచి లోపల నుంచి వస్తాం. అసలు ఒక్కటి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా సీరియస్గా ఉంది లోపలంతా. ఎవరేం పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పాలు బయట 150 రూపాయలు అంట. 10 రూపాయలు 15 రూపాయలు పాలు బయట 150 రూపాయలు అంట. పాలు బయట కోసం వచ్చాము మేము. వాటర్ దొరకట్లా. వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్ముతున్నారు. ఒక షిప్ ఎక్కించుకోండి, ఒకరు ఎక్కించుకుంటా. షిప్లో ఎక్కించుకుంటా. షిప్లో ఎక్కించుకోమంటే ఆ గాలి షిప్లో ఎక్కించుకోమంటే 50 రూపాయలు అడుగుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు మెసేజ్. వాళ్ళు 0 ఫెయిల్యూర్. అసలు ఏ పని చేయలేదు వాళ్ళు. వాళ్ళకంటే లోకల్ బోటోళ్ళు 1000 రెట్లు బెటర్. అసలు ఒక్క 0% అసలు పనే చేయలేదు. అక్కడ 1000 మంది కూర్చొని ఉన్నారు నా కొడుకులు. నా కొడుకు పనిచేసింది లేదు.
మామూలు లోకల్ బోట్ వాళ్ళు పాపం సప్లై చేయడానికి కానీ అవి కానీ ఇవి కానీ చేసింది మొత్తం వాళ్లే. కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ విజయవాడ నుంచి తీసేసేయాలి. అవునన్నా ముసలి వాళ్ళు ఎవరు లేడీస్ అవన్నీ ఎక్కించుకోవట్లేదు, మేమే చేయాల్సి వస్తుంది. సర్వీస్ ఏం కాదన్నా, మామూలుగా డబ్బులు లేకుండా ఇస్తున్నాం, ఫ్రీగా దింపుతున్నాం. మాదా ఇక్కడేనా? ఇక్కడే కానీ ఇప్పుడు బాప్టిస్ట్ పాలెంలో మా వాళ్ళు ఉండారు, రమ్మని ఒకటే గోల. నాకైతే వెళ్ళాలని లేదు, ఎందుకంటే నాకు ఈ భాగం అంతా కాలింది. ఎవరు ఎక్కించుకోలేదు, ఈ భాగం అంతా కాలింది, నీళ్లు పడవు నాకు. మినిమంగా ఈ బోట్లో ఒక 50 మంది పైన ఉన్నారండి. మినిమంగా 10,000 మంది పైన ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళకి ఒక్క రక్షణ కూడా లేదు. మంచి నీళ్ళ కోసం ఆరాటపడుతున్నారు. బాబు మంచి నీళ్ళు అని మనం చాలా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఏంటండి దయచేసి అధికారులు ఇప్పుడే తెలుసుకోండి. ఏంటండి అమరావతి మునిగిద్దని కేవలం దీనికోసం వాటి ఇక్కడ వదిలేరు. ఏంటండి 10,000 మంది పైన వాంబాయి కాలనీ సింగ్ నగర్ లోపల 10,000 మంది లోపల ఇరుక్కున్నారు. దయచేసి ప్రస్తుతం మనం ఎక్సెల్ అపార్ట్మెంట్స్ రోడ్డు వద్ద కూడా ఉన్నాము. ఈ బాధితులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పులిహార పొట్లాలు కానీ సహాయకం కానీ అసలు ఇక్కడ ఏమీ అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ మధ్య అసలు ఈ ఉండటానికి ఫుడ్ లేదు, నీడ లేదు. వర్షం పైన కనీసం వచ్చి సాయం చేయాలిగా. ఓట్లేపించుకున్నారు కదా, వచ్చి ఇంటింటికి మరి అలాగే సమాధానం వచ్చి ఇంటింటికి వచ్చి అడగాలి. అక్కడ అడగకపోతే ఎలాగ పిల్ల జల్లలతో రోడ్డు మీద పడ్డాం. ఆఖరికి 3 రోజుల నుంచి అండి ఫుడ్ అయితే వస్తుంది, కానీ మనం హెలికాప్టర్లోంచి కిందకి వేసినప్పుడు సగం ఫుడ్ పాడైపోతుంది. మేము ఇక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళేసరికి ఆ ఫుడ్ మాకు దొరకట్లేదు. డ్రోన్తో వేసారు, కానీ ఒక 32 ఇళ్ళు ఉంటే కనీసం ఒక 15 ప్యాకెట్లు అలా ఇస్తే సరిపోవు కదా. అది వస్తుంది అపార్ట్మెంట్ల మీద డ్రోన్తో నిన్నొక్కరోజు వేశారు. అది వాటర్ ప్యాకెట్స్ కూడా వేయలేదు, అది కూడా వాటర్ లేదు. మనం బుడవేరంతిన దగ్గరికి వెళ్తే తెచ్చుకోవాలంటే మేము ఈ ఆడవాళ్ళం వెళ్ళలేం కదా. మగవాళ్ళు వెళ్ళేసరికి ఆ జనాల్లో కొట్టుకొని అందుతున్న వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. అది అపార్ట్మెంట్ అసలు లోపలికి ఏమీ రావట్లేదు. మేము బయట అలా కూర్చుండిపోతున్నాం, కానీ వెళ్ళిపోతున్నారు స్పీడ్ గా. పట్టించుకోవట్లేదు, అసలు ఆగట్లేదు, ఇవ్వట్లేదు, ఏమి లేదు. వెళ్ళిపోయే వాళ్ళకి ఇస్తున్నారే కానీ అపార్ట్మెంట్ లో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఈ రోడ్డు అమ్మట ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వెళ్తూ ఉండగా చేతులు చాపితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారే కానీ అపార్ట్మెంట్ల మీదకి ఇసిరే పరిస్థితి అయితే లేదు. మేము అంటున్నాం, ఏమండి ఒక్క నిమిషం ఆగండి, మేము కిందకు వస్తాం, కనీసం పాలైనా ఇవ్వండి, పిల్లలు చంటి పిల్లలు ఉన్న పరిస్థితి ఉందండి అన్నా కూడా పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ ఎటువంటి రక్షణ లేదండి. ఎందుకంటే బోట్లలో తుప్పని తీసుకెళ్ళి అక్కడ బుడవేరం దగ్గర దింపమన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. అదండి పరిస్థితి. మాది ఎదరే ఇప్పుడు ఎలా మాది బాంబే కదా, ఈ పక్కన అపార్ట్మెంట్లే ఎలా పడితే ఎలా ఇస్తున్నారంటే అలా పడేస్తున్నారు. తీసుకెళ్ళేవాడు తీసుకెళ్ళిపోతున్నాడు, ఆడ సగం అక్కడ పడేస్తున్నాడు. అందిన ఆకలి మీద ఉన్న వాళ్ళకి అందట్లా. ఓ పద్ధతి ప్రకారం అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటని కనుక్కొని వివరాలు సేకరించి వాళ్ళకి 2 మూటలు ఇచ్చారనుకో అందరూ పంచుకుంటారు. అలా కాదు, పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవి పెట్టేది కూడా నాసిరకం అనమాట. టేస్ట్ కూడా పడైపోయింది. బోట్లోనే పెడితే ఎవరి ఇళ్ళకి చుట్టాలింటికి వెళ్తాం. బోట్లు చిన్నపిల్లలు వేసుకుని ముసలాం వేసుకుని చూడండి, ముసలామా వాళ్ళంతా చూడండి ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా వెళ్తారు. తిండి కొని తీసేయండి. ఏ బ్లాక్ అండి, ఏ బ్లాక్ నారాయణ మార్కెట్ దగ్గర. అక్కడ నుంచి అసలు తిండి లేదు, ఏం లేదు. మేము దాని గురించి వీలవట్లా. బోట్లను పెడితే ఎవరి ఇల్లుకి అలా సెంటర్కి వెళ్ళిపోతాం. పిల్లల్ని వేసుకుని లగేజ్ వేసుకుని ఎలా వెళ్తాం చెప్పండి ఒకసారి. ఏమన్నా తేడా చంద్రబాబు గారు అడిగారు, కాపాడాయా బాబు గారు, మీ దండం పెడతాను తండ్రి, మమ్మల్ని కాపాడండి. చూస్తూ ఉంటే ఈ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది ఇక్కడున్న అపార్ట్మెంట్లో మేము నివాసిస్తూ ఉన్నాము. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి పై వరకు కూడా అంటే దాదాపు 4 అంతస్తుల నుంచి కూడా మేము నివాసం ఉంటున్నాము. మాకు 3 రోజుల నుంచి కూడా ఆహారం అనేది అందట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో వేస్తున్నారే తప్ప ఎక్కడ ఇట్లేదు. చిన్నపిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? మేము కాలనీ నుంచి వస్తున్నాం. ఆ పై పైన
ఇక్కడ దాకే పంపిస్తున్నారు. అటోళ్ళు మనుషులు కాదు అసలు. అటోళ్ళు మనుషులు కాదు, బతకడం ఇష్టం లేదేమో అసలు. అక్కడ దాకా ఏమి అందట్లా తిరుగుతున్నారు అటు ఇటుగానే, ఎవరు పట్టించుకోవట్లేదండి మా బాధలో. ఇంత పిల్లోడిని వేసుకుని అసలు ఎవరు చూస్తారు? 4 నెలలు బాబు ఏం లేదు, వస్తున్నాయి అక్కడ దాకా వస్తున్నాయి. అక్కడ నుంచి మరి లోపల బాంబే కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? అన్నిటి పర్యంతం అవుతున్న తల్లి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. 4 నెలల పాపను తీసుకొని కూడా మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ వరకు అంటే ఏదైతే ఆ మెయిన్ బోట్లు తిరుగుతూ ఉన్నాయో, మెయిన్ రోడ్లో తిరుగుతూ ఉన్నాయో అక్కడ వరకే వస్తున్నారు తప్పితే ఫుడ్ అనేది తీసుకురావట్లేదు అనే పరిస్థితి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే ఫుడ్ ఉందో హెలికాప్టర్లో తీసుకొచ్చి అక్కడ గ్రౌండ్స్లోనూ పడేయటము, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న తీసుకోవడం తప్పితే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్ వద్ద వరకు భోజనం అందట్లేదనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం, మనం ఉండే కొంది ఇంకా బాంబే కాలనీ దగ్గరకు కూడా వెళ్దాము. అసలు అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు తీసుకుందాము. కొంతమంది బాంబే కాలనీ నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరింత విషయం అక్కడ అసలు ఎక్కడంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే విషయాలు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది తెలుసుకుందాం. నుంచి కాలనీ దగ్గర మొత్తం నీళ్ళు నిండింది, ఎవరు పట్టించుకోలేదు. మా అమ్మ సాగు బతుకులో ఉంది, తీసుకెళ్తున్నా. ఇప్పుడు పట్టించుకోరా మీరు? ఇంటింటికి వచ్చి చూడాలి ఎలా పోతున్నారు జనాలు, చూడట్లేరా, కనబడట్లేదా? బలం ఉన్న వాడికి దొరుకుతుంది, బలం తక్కువ వాళ్ళకి, మాలాడు షుగర్ పేషెంట్లకి, బాగా పోయిన అనారోగ్యం ఉన్న వాళ్ళకి దొరకట్లే. తిండికి లేక కానీ, టీ సుఖ తాగాలన్న పాలు దొరక్క కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరు డాబా పైన వాళ్ళకి వేసేస్తే మనస్ఫూర్తిగా 2 ప్యాకెట్లు వేసినా పంచుకొని తల అంత తింటాము, అంతేగాని తీసుకొచ్చి పడిచేస్తే మాకు ఆహారం లేక రోడ్డు ఎక్కాము. గుండె ఆపరేషన్ అయి ఉంది నాకు ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది. ఇంకేం చెప్పాలో తెలియట్లేదు మాకు. మా పరిస్థితులు గమనించి డాబాల పైన వేసేయండి, అపార్ట్మెంట్ పైన డాబాల పైన వేసేయండి. సార్ నీళ్ళు, నాకు హ్యాండిక్యాప్ పిల్లలు ఉంది సార్, మా ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేసి పైన కూర్చోబెట్టాను సార్. మాకెవరు లేరు, మాకే ఆధారం దొరుకుతుంది సార్. మేము అంత చివరికి వెళ్ళి తెచ్చుకోను లేవు, ఇక్కడ నుంచుంటున్నాం. ఎవరైనా ఇస్తారు ఎవరైనా చూస్తున్నాం. ఒక పాల ప్యాకెట్ తాగి 2 రోజులు అయింది సార్. పాల ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు సార్. మాకు ఆ పిల్ల నడవలేని పిల్ల నాకు ఉంది. మేమిద్దరే ఉంటాం, కింద ఇంట్లో ఉంటాం. నీళ్ళు వచ్చేసి బాగా మాకు ఏ దిక్కు లేకుండా నుంచున్నాం సార్. అది పాల ప్యాకెట్ సహాయం కూడా లేదు. డాబాలు ఎక్కి నుంచుంటున్నా పని వేస్తారేమోనని డాబాల మీద కూడా అందట్లేదు సార్. మాకు అక్కడికి వెళ్తే అక్కడ గాలికి ఆగలేకపోతున్నాం. ఆ బుడతలు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మేము వెళ్ళి తెచ్చుకుంటాను, మా దగ్గర అక్కడ గాలికి ఆగలేకపోతున్నాం సార్. అసలు వస్తున్నారు, వేస్తున్నారు, కానీ ఏం లాభం? మాలాంటి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు సార్? ఇప్పుడు నడవలేని పిల్ల ఉంది, ఆ పిల్లకి ఏదో సార్ ఆధారం మాకు? అసలు మాకేంటి? 34 ఏం మాకు లేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి అంత అయిపోతుంది. ఆడవాళ్ళం రాలేము, తొక్కేస్తాను. అందుకున్న వాళ్ళే అందుకుంటాను. ఈ పార్కులు అంటే గోడ అవతలు వేసారనుకో మగవాళ్ళు దూకుతాండ్రు, ఎవరో మగవాళ్ళు ఉన్న వాళ్ళే తింటారు. తినగా ఉన్నది వేసేస్తాను కానీ ఎవరికి ఎవరు. వాటర్ బాటిల్ తెస్తాను, రాలే తాగుతాను, దాచుకుంటాను, ఎవరికి ఇవ్వాలి. హెలికాప్టర్ చేస్తే వెళ్తే మొహాల మీద బురద పడి బట్టలంతా బురద అయింది. 3 బిస్కెట్ ప్యాకెట్లు బురదలోంచి తీసుకొని మాలాడు ముసలాళ్ళకి దొరకట్లా, మాలాడు పేషెంట్లకి దొరకట్లా. బాగా కుర్రోళ్ళు తెచ్చుకుంటున్నాం, వాళ్ళు తినడం నేలలో వదలడం. మాలాడు తిన్న వాళ్ళకి పెట్టమనండి, గుప్పుడు పెట్టినా సరే డాబాల పైన వేసామనండి. డాబాల పైన ఎవరు డాబా పైన వాళ్ళకి ఆహారం వేసామనండి. వాళ్ళు సాయం చేసినట్టు ఎదరికెళ్ళి బాటిల్ తెచ్చుకుంటున్నారు. ఒక్క బాటిల్ లేదు, మాకు గొంతుకు ఎండిపోతుంది. ఏ బ్లాక్ అపార్ట్మెంట్లు అన్నా వారం ఈ ఆదివారం మొదలైంది ఇది. ఈ రోజు దాకా ఆ హెలికాప్టర్లో వస్తున్నారు, ఇసిరేస్తున్నారు, కానీ గబుక్కుని వెళ్ళి మేము తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేం. మేమంటే ఏదో కుర్రోళ్ళం ఇక్కడ దాకా దిగి ఏదో తెస్తున్నాం. పెద్ద వయసు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాష్రూమ్లకి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా ఈ నెలల్లోనే, మళ్ళీ రావాలంటే ఇదిగో ఈ డబ్బులు మిగిలితే కూరగాయలు కొనుక్కొచ్చుకెళ్దామని వెళ్తున్నాం. ఒక్క మంచినీళ్ళ బాటలు దొరకలేదు సార్. ఆహారానికి కూడా ఇబ్బంది అయింది. తినేవాళ్ళేమో నీళ్ళల్లో బురదలు వేసేస్తున్నారు. మేము అంటే వెళ్ళలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కదా హ్యాండిక్యాప్డ్ ఉన్న వ్యక్తి, ఏజ్ పర్సన్ ఉన్న వ్యక్తికి అయితే సహాయం అందలేదని కూడా మాటలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈ ఏదైతే బొంబాయి కాలనీ ఎంట్రన్స్ ఉందో మనం ఎంటర్ అవుతా ఉన్నామో అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే ఉందో మన పక్కనే గ్రౌండ్ ఒకటి కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ పక్కన హెలికాప్టర్తో కూడా ఈ గ్రౌండ్లో కూడా వాళ్ళకి సంబంధించి ఆహారం కానీ మంచినీరు కానీ ఏదైనా కూడా ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళు తెచ్చుకొని
తింటున్నారు తప్ప మిగతా ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, పేషెంట్లు ఉన్నారో వాళ్ళు మాకు ఆహారం అందలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. స్వయంగా వచ్చి అందించాలని కూడా డిమాండ్ ఇక్కడ కనిపిస్తా ఉంది. మరింత ముందుకు వెళ్దాం. ముంబై కాలనీలో ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకుందాం. మామూలుగా అవునండి అసలు కనీసం తిన్నామా బతికామా చచ్చామా అని కూడా చూడట్లేదండి. ఆ టీవీలో మా ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు, మా పిల్లలు కానీ మా పిన్నాళ్ళు వాళ్ళు, మేము 5 లక్షల ప్యాకెట్లు పంచాము, మేము వాటర్ బాటిల్ పంచాము, భోజనాలు పంచాము, అవన్నీ వేస్ట్ మాటలు. కనీసం వచ్చి పట్టించుకొని బతికున్నారా లేదా తిన్నారా అని పట్టించుకోవాలి కండి. అసలు మొత్తం మంచాలు కానీ బీరువాలు కానీ ఏమి మిగల, మాది కిందిళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి. హెలికాప్టర్ నుంచి వేస్తే జనాలకి ఏదైనా జరగడానికి జరిగిద్ది. కొట్టులాడుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఆ పైనుంచి చిరితే ఎలా అండి వచ్చి ఒక అదే హెలికాప్టర్ వేసుకున్న బదులు 10 మంది 20 మందిని పెట్టి జనాలందరూ సందుకి ఇంటికి ఇప్పిస్తే ఎంత బాగుంటుంది. పస్తులు పడు